రైట్. ఇంకా ఇది బిగ్ బాస్ సంబంధించి సామాన్యుడే విజేత అంట. బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్, ఫస్ట్ రన్నర్ అప్ గా తనుజ, సెకండ్ రన్నర్ అప్ గా డీమాన్ పవన్, ఫోర్త్ ప్లేస్ లో ఇమాన్యుయల్ అంట. బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాలా నిలిచారు. కామనర్స్ కు సెలబ్రిటీలకు జరిగిన వార్లో సామాన్యుడే నెగ్గాడు. చివరి వరకు రసవత్తరంగా జరిగిన పోరులో తనూజ ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. ఇక విన్నింగ్ స్పీచ్ అదరగొట్టిన కళ్యాణ్ పడాలా తన తల్లిదండ్రులు, కో కంటెస్టెంట్స్, ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పారు. హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా ట్రోఫీని అయితే అందుకున్నారంట. మొత్తానికి బిగ్ బాస్ 9కి అయితే తెరబడింది. ఇక అది బంద్ అయిపోయింది. ఇక 100 రోజులు ఉంటుంది, 100 రోజులు నడుస్తుంది. 100 రోజులు ఉంటుంది. అందరు గుంపుని అంతా ఇంట్లోకి తోలి తాళం పెడతారు బయట నుంచి. అంతే. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది బయట సమాజానికి చూపిస్తారు. ఇదంతా ఎంటర్టైన్మెంట్. వాళ్ళు వాని మీద తిట్టుకోవడం, వీళ్ళు వీని మీద తిట్టుకోవడం, ఎట్లా కుట్రలు వండాలి అందులోనే నేర్పుతారు, ఎట్లా అనుకోవాలి అందులోనే నేర్పుతారు. ఇవన్నీ బయట సమాజానికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుండ్రు. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఇది 100 రోజులు ఉంటుంది అనుకో, 100 రోజులకు ఎన్ని యాడ్స్ ఉంటాయి తెలుసా? మనకి ఇచ్చే తక్కువైతే యాడ్ల రూపంలో వీళ్ళు ఎత్తుకపోయేది ఎక్కువ. యాడ్స్ కోసమే ఈ షో. ఇది ఒక బిజినెస్. 100 కోట్లు పెడితే 1000 కోట్లు ఎత్తుకపోతారు ఈ షో మీద. ఇక మనకు తెలియక రోజు టైం కాగానే టీవీ ముంగడ కూర్చోవాలి, గంటన్నర సేపు అది చూడాలి. ఇది దేనికోసం చెప్పాలి? దేనికి పనికి వస్తుంది? అది దేనికి పనికి వస్తుంది? కబడ్డీ ఉంది అనుకో, కొంచెం శరీరం తయారవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో కొన్ని ఆటలు పెడతారు, విచిత్రమైన ఆటలు. అవి భూమి మీద ఏడుండవు. ఆ ఆటలు భూమి మీద ఎక్కడ ఉండవు అసలు. ఆ ఆటలు చూసి ఏం నేర్చుకోవాలి? పిల్లలైనా సరే, ఎవరైనా సరే ఈ ఆటలు చూసి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు నేను ఉన్నావు అనుకో, నన్ను ఒక రూల్ తీసుకోపోయి చెప్తాడు ఆయన, నువ్వు ఎలిమినేట్ చేయాలి, ఇందుకోసం అని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నాకు రూల్ తీసుకోపోయి చెప్తారు. నీకు తెలియదు ఆ ముచ్చట. ఇక నువ్వేమనుకుంటావు, మదిగాడు ఇన్ని రోజులు నా పక్క పొంచే ఉన్నాడు, ఇప్పుడు నాకేసరి పెడుతుండా అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. ఇగో మనసులకు లొల్లి పెట్టడమే ఇది. అలా కిరికిరి పెట్టడం, కిరికిరి లేదంతా. ఎంత కిరికిరి పంచాయతీ.